అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. అంతా ఊహిస్తున్నట్టుగానే ఇరాన్ పైన దాడులు మొదలయ్యాయి. నేను చాలా వీడియోల్లో ఈ విషయం చెబుతూనే వస్తున్నా, ఇరాన్ పైన ఖచ్చితంగా దాడి చేసి తీరుతారు అని. కారణం ఏమిటి అంటే, ఇరాన్ అణ్వాయుధం తయారీకి అడుగు దూరంలోనే ఉంది. అణ్వాయుధాన్ని గనక ఒకసారి ఇరాన్ తయారు చేస్తే గల్ఫ్లో ఇజ్రాయెల్ ఉనికి అండ్ యుఎస్ ఉనికి కూడా ప్రశ్నార్థకం అవుతాయి. సో ఇరాన్ని ఎలాగైనా గల్ఫ్లో తొక్కేయకుండా ఊరుకునే క్వశ్చనే లేదు అని చాలాసార్లు చెప్పుకున్నాం. సో అనుకున్నట్టుగానే ఈరోజు ఇరాన్తో యుద్ధం మొదలైంది. ఇరాన్ సమయం ప్రకారం 8-9 గంటల మధ్య, ఐఎస్టీ ప్రకారం 1:30, 2:30 మధ్యాహ్నం అన్నమాట. ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు కలిసి 30 చోట్ల దాడులు చేశాయి, ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. ఇరాన్తో ఒకవైపు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, అయినా కూడా దాడులు చేయడం జరిగింది. కారణం ఏమిటి అంటే, చర్చలలో ఎలాంటి ఫలితము రాకుండా పోయింది. చర్చలు విఫలమయ్యాయి. తర్వాత ట్రంప్ ఇరాన్కి 10 రోజుల గడువు ఇచ్చాడు. 10 రోజుల లోపు అగ్రిమెంట్ పైన సంతకం చేయాలి. ఒకవేళ సంతకం చేయలేదంటే దాడులు తప్పవు అని ఫిబ్రవరి 19వ తేదీన అల్టిమేటం ఇచ్చాడు. ఈ రోజుకి సరిగ్గా 10 రోజులు అవుతోంది. ఈ 10 రోజుల్లో ఇరాన్ ఎలాంటి అంగీకారానికి రాలేదు, దేనికి ఒప్పుకోలేదు. పైగా యుఎస్ని, ఇజ్రాయెల్ని తాను కూడా భయంకరంగా దెబ్బ కొట్టగలను అని బెదిరిస్తూ వస్తోంది. సో 10 రోజుల గడువు పూర్తయింది కాబట్టి యుఎస్ అండ్ ఇజ్రాయెల్స్ కలిసి ఇరాన్ పైన దాడులను ఈరోజు చేశారు. ట్రంప్ ఇచ్చిన 10 రోజుల గడువును ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే దాడులకు ఇజ్రాయెల్ చెప్పిన కారణం ఏమిటి అంటే, ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్. ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్ అంటే, ఏదైనా ఒక దేశం తనపై త్వరలో దాడి చేయబోతోంది అని భావించి ఆ దాడి జరగక ముందే తానే ముందుగా ఆ దేశం పైన దాడి చేయడం. అంటే ముందస్తు రక్షణాత్మక దాడి అని అర్థం, లేదా ప్రతిరోధక దాడి అని కూడా అర్థం. సో ఇరాన్పై ఈరోజు ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత తాను ఎందుకు చేసింది అనే విషయాన్ని ఇలా ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్ అంటూ చెప్పింది. మనం ఒక వీడియోలో ఈరోజే చెప్పుకున్నాం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లు కూడా ఓవైపు గట్టిగానే కొట్టుకుంటున్నాయి కదా, ఇరాన్ వాటికి మధ్యవర్తిత్వం వహిస్తాను అని చెప్పింది. ఈ విషయాన్ని ఈరోజు వీడియోలోనే చెప్పుకున్నాం. మరి తనపైన దాడులకు ఓవైపు రంగం సిద్ధం అవుతూ ఉంటే తాను మరొకరికి మధ్యవర్తిత్వం వహిస్తాను అంటోంది ఇరాన్ అని. మనం అనుకున్నట్టుగానే ఇరాన్ పైన ఈరోజు మధ్యాహ్నం దాడులు జరిగాయి. ఇరాన్లోని 30 వేర్వేరు ప్రాంతాలపైన దాడులు జరిగాయి. ప్రధానంగా పశ్చిమ ఇరాన్, సెంట్రల్ అండ్ సదరన్ ఇరాన్ ప్రాంతాలను టార్గెట్ చేయడం జరిగింది. ఈ 3 ప్రాంతాలకు చెందిన 30 చోట్ల ఒక్కొక్క చోట డజన్ల కొద్దీ పేలుళ్లు జరిగాయి. ఈ దాడులు ఎక్కువ శాతం జనావాసాలను టార్గెట్ చేయలేదు. టెహరాన్కి చెందిన డౌన్ టౌన్, ప్రెసిడెన్షియల్ బిల్డింగ్, ఇంటెలిజెన్స్, ఇంకా ప్రభుత్వ భవనాలను, మినిస్ట్రీని, కోమ్ ఇస్ఫహాన్, కెర్మెన్షా, కరాజ్, నటాంజ్ లాంటి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్ని టార్గెట్ చేశారు. ఇంకా మిలిటరీ బేసులు, బాలిస్టిక్ మిసైల్స్ లాంచర్స్ ప్లేసు, లీడర్షిప్ సైట్స్ పైన దాడులు కేంద్రీకరించబడ్డాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ నివాసానికి సమీపంగానే కొన్ని పేలుళ్లు జరిగాయి. సుప్రీం లీడర్ని ఆ ప్రాంతం నుండి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు అండ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని టార్గెట్ చేయడమే కాదు, ఇరాన్ సుప్రీం లీడర్ని టార్గెట్ చేస్తూ చాలాసార్లు మాట్లాడారు. అతడిని ముందుగా లేపేస్తే కథ సుఖాంతం అయిపోతుంది, ఇరాన్కు పట్టిన దరిద్రం వదిలిపోతుంది, మతోన్మాదం, ఉగ్రవాదం నిర్వీర్యం అవుతాయి. సో ముందుగా ఖమేనీనే వేసేయాలి అని మాట్లాడారు చాలాసార్లు. మరి అదేవిధంగా అతని సైట్కి సమీపంగా ఈరోజు మిసైల్స్ పేలాయి. కానీ అక్కడ నుండి అతడిని వేరే చోటికి ముందుగానే తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ దాడులు ప్రజల నివాసాలను టార్గెట్ చేయలేదు కాబట్టి పెద్దగా ప్రాణ నష్టం జరిగినట్టుగా మొదటగా వివరాలేమీ బయటకు రాలేదు. కానీ నెమ్మదిగా ప్రమాదం భారీగానే జరిగినట్టుగా, టెహరాన్ తగలబడినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు కూడా ఏమిటి అనే విషయంగా క్లారిటీగా బయటకు రాలేదు. టెహరాన్లో బాంబు పేలుళ్ల వల్ల బాగా పొగమేఘాలు ఏర్పడ్డాయి. మిలిటరీ పోస్టులు, న్యూక్లియర్ సైట్స్, ప్రభుత్వ భవనాలు లాంటివి మాత్రం భారీగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఇచ్చుకున్న ఈ షాక్ వేవ్స్కి ఇరాన్ వెంటనే రియాక్ట్ అయ్యింది. అఫ్కోర్స్ ఇట్స్ నేచురల్. చాలా రోజుల నుండి అటు ఇజ్రాయెల్ నుండి, ఇటు యుఎస్ నుండి, ట్రంప్ నుండి ఇరాన్కి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇరాన్ చుట్టూ జలాలలో వార్ షిప్స్ను మోహరించారు. గల్ఫ్లో ఉండే అమెరికా మిలిటరీ బేస్లలోకి వందల కొద్దీ వార్ జెట్స్ దిగిపోయి ఉన్నాయి. ఒక భారీ స్థాయి యుద్ధానికి తగిన విధమైన మోహరింపులు ఇరాన్ చుట్టూ ఎప్పటి నుండో చేసి పెట్టారు కదా. ఈ విషయం ఇరాన్ గమనించడం లేదా? గమనిస్తూనే ఉంది. సో తను యుఎస్ పెట్టిన అగ్రిమెంట్స్కి ఒప్పుకోవడం లేదు కాబట్టి తన పైన దాడి తప్పకపోవచ్చు అనే విషయం ఇరాన్కు తెలుసు కదా. అందుకే ఇజ్రాయెల్ దాడులకు వెంటనే తాను కూడా ప్రతిస్పందించింది. తాను కూడా 30 ప్రాంతాలను టార్గెట్ చేసింది. నార్త్ ఇజ్రాయెల్, టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా, బీర్షబా
ఇలాంటి నగరాలపైన విరుచుకుపడింది. సుమారుగా 125 మిసైల్స్ని, బాలిస్టిక్ మిసైల్స్ని అండ్ డ్రోన్స్ని ప్రయోగించింది. తర్వాత బహ్రెయిన్లోని 5th ఫ్లీట్ అను యుఎస్ మిలిటరీ బేస్ పైన, యుఏఈ అండ్ కువైట్లలోని యుఎస్ మిలిటరీ బేస్ల పైన కూడా మిసైల్స్ అండ్ డ్రోన్స్తో విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ చేసిన ప్రతీకార దాడిని ఇరాన్కి చెందిన ప్రధాన మిలిటరీ విభాగం IRGC క్రషింగ్ రిటాలియేషన్ అంటూ ప్రకటించుకుంది. అయితే ఇజ్రాయెల్ తాను దాడులు చేయడానికి ముందుగానే ఇరాన్ నుండి ప్రతీకార దాడులను ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రజలను వార్ సైరన్స్తో అప్రమత్తం చేసింది. అందరినీ బంకర్ల వద్ద రెడీగా ఉండాలి అని కోరింది. ఆఫీసులు, స్కూళ్లు, ఇతర సంస్థలకు సెలవులను ప్రకటించింది. తర్వాత ఇరాన్ నుండి వచ్చే మిసైల్స్ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలా వరకు ఇంటర్సెప్ట్ చేసింది. అమెరికా కూడా మధ్యలో చాలా వాటిని కూల్చేసింది. తన గగనతలం నుండి ఈ తలనొప్పి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇరాన్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ని చాలా వాటిని జోర్డాన్ కూడా కూల్చేసింది. ఇలా కూల్చేయగా 2 లేదా 3 మిసైల్స్ ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి అంటున్నారు. మరి వాటి వల్ల జరిగిన నష్టం ఏమిటి అనే విషయంగా ఎలాంటి వివరాలు ఇప్పటి వరకైతే బయటకు రాలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ పైననే కాకుండా బహ్రెయిన్, యుఏఈ, కువైట్లలోని యుఎస్ స్థావరాలను కూడా టార్గెట్ చేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా నష్టం జరిగిన దాఖలాలు లేవు. ఇకపోతే ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ పైన దాడులు చేయడంతో పాటు అటు సౌత్ లెబనాన్లోని హెజ్బుల్లా పొజిషన్స్ పైన, అంటే సదరన్ లెబనాన్, బార్బెక్, హెర్మెక్ వంటి ప్రాంతాలపైన కూడా స్ట్రైక్స్ చేసింది. హిజ్బుల్లా యొక్క రెడ్వాన్ ఫోర్స్ క్యాంపు, మిసైల్స్ యూనిట్లపైన దాడులు చేసింది. అయితే ఇంతకు కొన్ని నెలల క్రితమే లెబనాన్లోని హిజ్బుల్లాలని ఇజ్రాయిల్ భయంకరంగా చావ చితకగొట్టింది. కాబట్టి లెబనాన్ ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని ఎవరూ అడ్వెంచర్లోకి మళ్లీ లాగవద్దు, యుద్ధం వైపుకు తీసుకువెళ్లవద్దు అంటూ హిజ్బుల్లాలను ముందుగానే హెచ్చరించాడు. ఇటు ఇరాన్ ఏమో హిజ్బుల్లాలని ఈ విషయంగా రియాక్ట్ కావాలి అని ఆదేశించినట్టుగా న్యూస్ వస్తోంది. కానీ హిజ్బుల్లాలు ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అటు యెమెన్ నుండి హౌతీలు మాత్రం ఇజ్రాయిల్ పైన దాడులకు దిగుతామని ప్రకటించారు. అయితే ఇజ్రాయిల్ యుఎస్ దాడుల్లో జననష్టం జరగలేదు అని మొదట వార్తలు వచ్చాయి. గాని హెర్మోజ్గాన్ ప్రావిన్స్ అను ప్రాంతంలో ఇరాన్ పారామిలిటరీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డు కోరు ఉంటుంది. ఈ స్థావరం పైన అటాక్ చేయగా అక్కడికి దగ్గరగా ఒక బాలికల స్కూల్ ఉండడంతో అక్కడ 40 మంది చనిపోయారు, 45 మంది గాయపడ్డారు అని వార్తలు వస్తున్నాయి. మరి టైం గడిచిన కొద్దీ ఇలాంటివి ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలియదు. గల్ఫ్ ప్రాంతంలోని ఇజ్రాయిల్, ఇరాన్లతో సహా దాదాపుగా అన్ని దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఇజ్రాయిల్, ఇరాన్లు తమ తమ దేశాలను అప్రమత్తం చేసి ఎమర్జెన్సీ విధించాయి. ప్రపంచ దేశాలన్నీ వార్ ఎస్కలేట్ చేయవద్దు అంటూ చెప్తున్నాయి. ఇరాన్లో మొన్నటి వరకు ఖమేనీని వ్యతిరేకించిన వర్గం వీధి పోరాటాలు చేశారు కదా, ఇలాంటి వారంతా ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన ఈ దాడుల తర్వాత బయటకు వచ్చి సంబరాలు జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ పూర్తిస్థాయి యుద్ధంలో గనక చిక్కుకుంటే అంతర్గతంగా కూడా ఇరాన్లో పెద్ద సంక్షోభం మొదలవుతుంది. ఖమేనీ పాలన అంతం వైపుకు కొనసాగే అవకాశం కూడా ఉంది. ఈ దాడుల పరంపర ఎస్కలేట్ అవుతుందా, ఆగుతుందా తెలియదు. అయితే ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు ఇరాన్ని ఏదో బెదిరించడం కోసం ఈ దాడులు చేయడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తే గల్ఫ్ ప్రాంతంలో దానిని ఎదిరించడం కష్టం కాబట్టి, దానిని అదుపు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తున్నారు. వారి లక్ష్యం అయితే ఈ దాడుల వల్ల నెరవేరలేదు. కాబట్టి ఈ వారు ఎస్కలేట్ అవుతుందనే అనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.